సంబంధాన్ని గెలుచుకో, వాదనను కాదు. ఈరోజు సువార్తను కేవలం తప్పు చేసిన వారిని ఎలా సరిదిద్దాలి అని నియమంగా చూస్తే దాని లోతు మనకు అర్థం కాదు. యేసు చెప్పేది అంతకంటే గొప్పది. నీ సోదరుని గెలుచుకో అంటే క్రైస్తవ జీవితంలో లక్ష్యం ఎవరు తప్పు చేశారో నిరూపించడం కాదు, ఒక మనిషిని తిరిగి ప్రేమలోకి తీసుకురావడం. సత్యం చెప్పాలి, కానీ ప్రేమతో చెప్పాలి. యేసు మొదట ఇలా చెబుతున్నాడు, అతనితో ఒంటరిగా వెళ్ళి అతని తప్పును తెలియజేయి. ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఎవరైనా మనకు బాధ కలిగించినప్పుడు మన సహజ స్పందన ఏమంటే ఇతరులకు చెప్పాలి. కానీ యేసు చెబుతున్నాడు, ముందుగా అతని దగ్గరకే వెళ్ళు. ఎందుకంటే ప్రేమకు గాసిప్ అవసరం లేదు, ప్రేమకు సంభాషణ అవసరం. సరిదిద్దడం అంటే అవమానించడం కాదు, సత్యాన్ని చెప్పడం అంటే తీర్పు తీర్చడం కాదు. నిజమైన ప్రేమ కొన్నిసార్లు మనకు ఇష్టం లేని సత్యాన్ని కూడా ధైర్యంగా చెబుతుంది. క్షమించడం అంటే తప్పును సమర్థించడం కాదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. క్రైస్తవ క్షమ అంటే ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పడం కూడా కాదు. క్షమ అంటే చెడును మంచిగా మార్చడం కూడా కాదు. చెడు మన హృదయంలో విషంగా మారకుండా దేవునికి అప్పగించడం. అందుకే యేసు సత్యాన్ని కూడా చెబుతున్నాడు, కరుణను కూడా నేర్పుతున్నాడు. మనకు బాధ కలిగించిన వ్యక్తి మారాలని కోరుకోవడం కూడా ఒక ప్రేమే. 2 లేదా 3 నా నామంలో కూడిన చోట నేను వారి మధ్య ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది కేవలం ప్రార్థన సమావేశం గురించి కాదు. ఏకత్వం ఉన్న చోట క్రీస్తు సన్నిధి ఉంటుంది. కుటుంబంలో 2 కలిసి ప్రార్థించినప్పుడు, స్నేహితులు కలిసి దేవుని చిత్తాన్ని కోరినప్పుడు, సంఘం విభేదాలను ప్రక్కన పెట్టి క్రీస్తులో ఏకమై ఉన్నప్పుడు యేసు అక్కడ ఉన్నాడు. మన ప్రార్థనకు శక్తి కేవలం మన సంఖ్యల్లో లేదు, మన ఏకత్వంలో ఉంది. మొదటి పట్టణంలో హెచ్కేలు దేవుని మహిమ ఆలయం నుండి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని చూస్తాడు. ఇది మనకు ఒక భయంకరమైన ఆత్మీయ ప్రశ్నను ఇస్తుంది. నా హృదయంలో దేవునికి స్థానం ఉందా? మన హృదయంలో ద్వేషం, గర్వం, అసూయ, క్షమించలేని భావం పెరిగితే బయట మనం ఎంత భక్తిగా కనిపించినా లోపల దేవుని సన్నిధికి స్థలం తగ్గిపోతుంది. అందుకే ఈరోజు యేసు మనలను సంబంధాలను స్వస్థపరచడానికి పిలుస్తున్నాడు. ఎవరినైనా గెలవడం గొప్ప విజయం కాదు, ఒక కోల్పోయిన సోదరుణ్ణి ప్రేమతో తిరిగి గెలుచుకోవడమే నిజమైన విజయం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు మన ఆత్మను మనమే పరిశీలించుకుందాం. నేను సత్యం చెప్పేటప్పుడు ప్రేమతో చెబుతున్నానా? నా బాధను ప్రార్థనగా మార్చుతున్నానా లేక గాసిప్గా? నేను గెలవాలని చూస్తున్నానా లేక ఒక సంబంధాన్ని కాపాడాలని చూస్తున్నానా? నా హృదయంలో క్షమించాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ప్రభువా యేసయ్య, నా మాటల్లో సత్యాన్ని, నా హృదయంలో ప్రేమను ఉంచండి. నన్ను బాధ పెట్టిన వారిని ద్వేషంతో కాకుండా మీ కళ్ళతో చూడడానికి సహాయం చేయండి. నేను ఎవరిని తీర్పు తీర్చకుండా వారిని మీ వైపు నడిపించే సాధనంగా ఉండేలా చేయండి. నా కుటుంబంలో, నా సంఘంలో, నా స్నేహాలలో విభేదాలు ఉన్న చోట శాంతికి వంతెనగా నన్ను ఉపయోగించండి. 2 లేదా 3 మీ నామంలో కూడినప్పుడు మీరు మధ్యలో ఉంటారని ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వసిస్తూ నా సంబంధాలన్నిటిలో మీ సన్నిధి ఉండేలా చేయండి. ఆమేన్.